విధికుడు అమలసు చరితుడు అమరావతి జనుడు చర్మకారుడు అతడే విధికుడు అమలసు చరితుడు అమరావతి జనుడు చర్మకారుడు అతడే విధికుడు జనకుడు మాన్య బోధకుడు తనయుడు సద్వృత్తి పథికుడు జనకుడు మాన్య బోధకుడు తనయుడు సద్వృత్తి పథికుడు అతడే విధికుడు అమలసు చరితుడు అమరావతి జనుడు చర్మకారుడు అతడే విధికుడు అమలసు చరితుడు బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి అమరావతి పౌరులారా ఆలకించండి. మన పురానికే మకుటాయమానమైన బౌద్ధ స్తూపం ఒకటి మహాద్భుతముగా నిర్మింపబడుచున్నది. కావున మీరెల్లరూ ఈ కట్టడ నిర్మాణంలో భాగస్వాములై మీ మీ శక్తి కొలది బహుమతులను సమర్పించుకోవచ్చునని తెలియపరచడమైనదహో. చర్మకారుడు తరలి స్తూపమునకు తన వంతుగా మొక్క చిరుకాను తీయగా శిల్పశాలకు పోయి పూల గుత్తుల నిండు పూర్ణ ఘటము పైన అలకలుగా మావిడాకులు అలరు ప్రతిమలు చెక్కించి ఇచ్చనదే చక్కని కళాకృతిని దక్కడానికి గొప్ప స్థానం చరితలో పరివార సహితుడై బ్రాహ్మీలి పిణిగలు భాండం నిడకీర్తి ఖండం రీతిగా క్రీస్తు పూర్వం 1 క్రీస్తు శకం 2వ శతాబ్దాలలో అమరావతిలో మౌర్య చక్రవర్తి అశోకుని ప్రోత్సాహంతో స్తూపం నిర్మించబడి ఆచార్య నాగార్జునుని పర్యవేక్షణలో పునరుద్ధరించబడింది. ఆ సమయంలో కులమతాల ఉక్కుచట్రపు ఉచ్చులెరగని బౌద్ధయుగ వృత్తి సమాజపు దీప్తలోన చర్మకారుడై విధికుడు వినమ్రుడై అర్పించే అమరావతికి పూర్ణఘటంబు 1956వ సంవత్సరంలో మన రాష్ట్ర ప్రభుత్వం 2500వ బుద్ధ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ పూర్ణ ఘటాన్ని మన రాష్ట్ర ప్రభుత్వ అధికార రాజముద్రగా లాంఛనంగా స్వీకరించింది.
గట్టే పెంకియాటలు సంకురాతి సంబరాలే సాగే మోగే పెంకియాటలు సంకురాతి సంబరాలే సాగే మోగే జానపదమే జనని కాదే జ్ఞాన కావ్యపు జాగృతులకు జానపదమే జనని కాదే జ్ఞాన కావ్యపు